హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భారతి హోమ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ అండ్ గారెలు అనమాట. ఇది చూస్తున్నారు కదా, చికెన్ నేను ఇంకా మసాలా పెట్టుకుని ఇట్లా చేసుకుని ఉన్నాను. చాలా చిన్న పీసులు కట్ చేసుకొని చాలా బాగా గ్రేవీతో చేశాను అనమాట. ఆ మసాలా చికెన్ అనమాట. చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. వీటికి కాంబినేషన్ గారెలు చేసుకున్నాను. గారెలు కూడాను చాలా పఫీగా చక్కగా చాలా బాగా వచ్చాయి. సో ఈరోజు నా ఫుడ్ నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం భోంచేసి ఈవినింగ్ అంటే ఒక పని పెట్టుకున్నమాట. పువ్వులు చూస్తున్నారా, చామంతి వైట్ ఎంత బాగుందో, స్మెల్ అయితే సూపర్గా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, నేనైతే ఈ పువ్వులతో పెట్టుకున్నాను ఈ రోజు అంతాను. ఇవి దేనికన్నీ మాత్రం అడగండి దయచేసి, ఎందుకంటే నేను ఒక వేరే విషయాలు అనమాట ఫ్లవర్స్ అనేవి కడుతున్నాను. ఇంకా మీకు చూపిస్తానండి ఎట్లా అంటే ఎంత బాగున్నాయో. మెరూన్ కలరు చామంతులు, పసుపు, వైట్ చాలా చాలా బాగున్నాయి. మొత్తం నేను కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను, ఒక బ్యాగ్ అనమాట. ఇవి బంతి పూలు, ఆరెంజ్ ఎల్లో కలరు. సో వీటికి అనమాట దండలు కుట్టడం చాలా కష్టం చెప్తాం, కానీ చాలా ఈజీగా, కానీ దండలు కుట్టడం అంటే చాలా కష్టం అనమాట. సో ఇది ఈ ఫ్లవర్స్ ఒక ఏంటంటారు, ఒక చిన్న డెకరేషన్కి అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఈ డెకరేషన్ దేనికంటే ఒక చిన్న పని మీద వేరే వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. సో ఇదిగోండి చూడండి, ఎన్ని కట్టానంటే ఇప్పటికి చాలా వరకు కట్టాను. ఇంకా గుచ్చేవంటూ ఉన్నాయి. ఇంకా మా అమ్మాయి చూసి వీడియో అని చెప్పి పరిగెట్ లోపలికి వెళ్ళిపోతుంది. తను ఒక్క నిమిషం కూడా అక్కడ ఆలస్యం చేయదు. సో చూడండి, వీటన్నిటికీ ఇప్పటివరకు హెల్ప్ చేసింది. బందిపూలు నా నైటీలో అయితే సూపర్ కలిసిపోయాయి, ఏకంగా మిక్స్ అయిపోయాయి అనమాట. ఒక్కొక్కటిగా నేను కుట్టేసరికి చాలా వద్దంటుంది, వీడియోలో చూపించు, నన్ను ఇప్పుడు చూడొద్దు అని అంటుంది. సో చూడండి, ఇదిగోండి మొత్తానికైతే ఎంత దండలు కుట్టేసాను, చాలా దండలు అయితే కుట్టనమాట. ఇది డెకరేషన్కి చెప్పాను కదా. ఏంటి రీజన్ అని మాత్రం దయచేసి అడగండి, నేను తర్వాత చెప్తాను. టోటల్గా వీటిని ఒక్కొక్క దానికి కూడా మొత్తం అంతా కట్టేసరికి నాకు 8కి మొదలు పెడితే నాకు ఇప్పుడు 9:15 అయిపోయింది. సో నేను వీటి పని అయితే ఫినిష్ చేశాను. చూడండి, అన్నీ కూర్చోడం అంటే చిన్న విషయం అనుకుంటాం, కానీ కాదు. ఒక్కొక్కటిగా నేను అన్ని నీట్గా చూసుకొని అన్నీ కట్టాను. చిన్న చిన్న పని మీద ఇంకా ఉన్నాయండి. ఇవ్వండి చామంతులు, వైట్ చామంతులు చాలా బాగున్నాయి. సో మీరేం చేస్తున్నారు, తిన్నారా, ఎలా ఉన్నారు ఏంటి నాకు కామెంట్లో పెట్టండి. తర్వాత ఇందులో వచ్చేసి వైట్ చామంతులు చాలా బాగా నాకు అనిపించాయి. వీటిని కడదాం అనుకున్నాను, సో కట్టలేదు. చిన్న చిన్న బంచెల కింద రెడీ చేస్తున్నాను. చూడండి, ఇవి చూస్తున్నాను. మెరూన్ కలరు, వైట్, ఎల్లో ఉన్నాయి. చామంతి చాలా బాగుంటాయి. శీతాకాలంలోనే పూస్తాయి, ఎండాకాలంలో అసలు కనిపించమన్నా కనిపించవు. ఓన్లీ మనకి విరచాట్లు మాత్రం వస్తాయి. గులాబీలు కూడా ఉన్నాయి వీటిలోన. నేనైతే అన్నిటినీ కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్. మంచి స్మెల్ అయితే వస్తుంది. దండలన్నీ కట్టడం ఫినిష్ అయ్యాయి. వీటన్నిటిని ఇప్పుడు బ్యాగ్లోకి సర్దేసి మిగతా పనులు అనేవి చూద్దాం. ఫ్లవర్స్ కడుతున్నప్పుడు చాలా చూసుకొని కడితే బెటర్, ఎప్పుడైనా మీరు కానీ కడితే. ఎందుకంటే వీటిలో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. చూసుకుంటాం వైట్ చామంతులు చూస్తే ఎంత బాగుంది, కానీ కొన్నిసార్లు వీటికి కూడా వెనకాతలకి చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి. అవి కూడాను కొంచెం డిస్టర్బ్గానే ఉంటాయండి. చూసుకొని ముందు ఫ్లవర్స్ అన్నిటిని కూడా కడిగేసుకొని ఒక 5 నిమిషాలు ప్లేట్లో వేస్తే నీరంతా ఉడుస్తుంది. అప్పుడు వాటిని మనం పువ్వులు మాల కింద కట్టేసుకోవచ్చు. ఇదిగొన్న దండలు అయితే రెడీ అయిపోయి చక్కగా దీని పేరు చేసుకున్నాను. సో ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, చిన్నగా అనిపిస్తుంది. ఇంకా ఒళ్ళో ఇంకా చాలా ఉన్నాయి. నైట్ అయితే బాగా అయిపోయింది, ఇంకా నిద్ర వస్తుంది అనిపిస్తుంది, కానీ ఇంకొన్ని కట్టేసి మరి పెట్టాలి, తప్పదు. పొద్దున్న కావాలి కాబట్టి నేను ఇంకా చేస్తున్నాను అనమాట. సో ముందు దేనికి, ఏంటి, ఎవరు, ఎక్కడికి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది సర్ప్రైజ్గానే ఉంటుంది.
ప్రజెంట్ అయితే నేను చెప్పాలనుకోలేదు, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వినేస్తారు, నా ఫ్రెండ్స్ కూడా వినేస్తారు. సో సర్ప్రైజ్ అనేది ఉండదు, సర్ప్రైజ్ అనేది తర్వాత ఇద్దాం అనుకుంటున్నాను. వీటికి పెద్ద థ్రెడ్ పెట్టి మాత్రం కట్టండి, ఎందుకంటే దండలు నిలవాలంటే చిన్న దారంతో కాకుండా పెద్ద థ్రెడ్ పెట్టి కడితే ఇది చక్కగా నిలుస్తుంది అనమాట. అన్ని కుర్చీ కింద కూర్చేస్తూ రౌండ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడే ఇంకా ఉంటుంది, చక్కగా ఉంటుంది అనమాట. ఒక గుర్తు కింద కూర్చోబెట్టచ్చు. మన ఇది తెలంగాణ గొబ్బెమ్మ, అది ఏంటంటారు దాన్ని, గుర్తు రావట్లేదు, కానీ బతుకమ్మ చేస్తాం కదా, అట్లాగా ఒక పేరు కింద పేరు చేస్తే చాలా బాగుంటుంది. ఏంటి ఇట్లా చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అదే చెప్పాను కదా, ఇప్పుడైతే నేను చెప్పదలుచుకోలేదు, తర్వాత చెప్తాను. సో ఇప్పుడు నైట్ 10:30 అయిపోతుంది, టైం అయిపోతుంది, కానీ ఈ పని అయితే నాకు ఫినిష్ కాలేదు. మొత్తం కూర్చాను కానీ దగ్గరగా నేను చుడుతున్నాను అనమాట. పువ్వులన్నింటినీ కూడా దగ్గరగా చుడుతున్నాను, అందుకే విడివిడిగా తీసుకుంటున్నాను. కొంచెం లావుపాటి థ్రెడ్ అయితే బాగుంటుంది. సో కొంతవరకు అయితే నేను మొత్తం అన్ని పువ్వులు లాగేస్తాను. చూడండి ఇలా ఉంది, ఏంటి సోద అనుకుంటున్నారా? సోద అనుకోకండి, ఇది మాత్రం తర్వాతకి సర్ప్రైజ్లోనే ఉంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు తిన్నారా? ఏం స్పెషల్ చేస్తున్నారు ఏంటి నాకు కామెంట్లో చెప్పండి. డార్క్ సర్కిల్స్ కోసం అడుగుతున్నారు కదా, వాటికి డికాషన్ టిప్ అనేది నేను ఖచ్చితంగా ఈసారి చూపిస్తాను. నెక్స్ట్ వీటితో పాటు నేను చామంతులు కూడా, కాగడామల్లి కూడా పెట్టాలనుకుంటున్నాను. సో మొత్తానికైతే నేను మొత్తం అన్నీ పేర్ చేసాను, దగ్గరికి పెట్టేశాను. ఇంకా ఉన్నాయండి, వీటిని కూడా పేర్ చేయాలి. చివరిన ఒకటి నాటు వేసుకొని ఇలా గుచ్చుకుంటే రెండింటినీ కలిపి వద్దనే పెట్టుకుని కింద దానికి దారం లాగేసుకుంటే పువ్వులంతా విడిపోకుండా ఉంటాయి. సో నేనైతే ఇలా పెద్ద సూదే పెట్టుకున్నాను. పెద్ద సూది పెట్టుకొని దాంట్లోంచి పువ్వులు లాగేసి ఆ దారాన్ని చివరికి నాటుగా వేసేస్తాను. సో దండలన్నీ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, కింద నుంచి పెట్టుకొని పైకి తీసుకోండి, శుభ్రంగా తీసుకొని ఆ దారాన్ని వెనకాతలు అనమాట ఆ కాడ దగ్గర నాటు వేసుకుంటే చాలా బాగుంటుంది. పువ్వులను తీసిన దారాన్ని వెనక్కి నాటు వేసుకోండి. అలా అయితే వేడికన్నా ద్వారబంధానికి తగులుకుని ఉంటాయి అన్నమాట. ద్వారబంధానికే కావచ్చు, దేనికైనా సరే మనం నాటు ఈజీగా వేసుకోవచ్చు. నేనైతే టోటల్గా అన్నిటినీ ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు అంత ఈజీగా పోవన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే మొత్తం అంతా దండలు కట్టేసాము. ఇది రేపు మార్నింగ్ది. ఇవి విడి పువ్వులు. మేము ఫస్ట్ వేరేగా వచ్చినప్పుడు మా వారు తీసుకున్న ఫస్ట్ టీవీ అనమాట. దానికి రిపేర్స్ అయితే ఏం రాలేదు, చాలా హ్యాపీగా ఉంది. టీవీ ఇప్పటికి నడుస్తుంది అనమాట, చక్కగా నడుస్తుంది. సో అందుకని చెప్పి అతను ఫస్ట్గా కొన్నారు కదా ఇంటికి అని చెప్పేసి నేను దాన్నే ఇంకట్లా ఉంచేసాను. సో ఈరోజు కొన్ని పనులు ఇంట్లో ఉంటే కొన్ని పనులు మనకి ఎట్లాగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను టీ తీసుకొని ఫేస్కి అస్సలు ఈ మధ్య ఏం చేసుకోవట్లేదు. ఫేస్కి అయితే ప్యాక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ ప్యాక్ ఏంటని నేను మీకు చూపిస్తాను. సో నాకైతే చాయ్ రెడీ చేసుకున్నాను. చాలా రోజులు అయింది కదా, ఇంట్లో సింగిల్గా ఉంది, అసలు ఈ మధ్య అయితే లేదు. సో ఏంటంటే నెక్స్ట్ ఇల్లు మారాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సెకండ్ ఫ్లోర్, నేను ఉండేది సెకండ్ ఫ్లోర్. సో దాన్ని అనమాట నేను ఏంటి చేంజ్ అవుదామని అనుకుంటున్నాను. సో అదే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐరన్కి పడుతున్న క్లాత్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 డేస్ చూసుకొని నేను కొంచెం ఇల్లు షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే మన వీడియోస్లో చాలామంది అడుగుతున్నారు డార్క్ ఐ సర్కిల్స్ కోసం చెప్పండి అనేసి. నేను ఆల్రెడీ ముందు చెప్పుకున్నాను, సో మళ్ళీ చెప్తున్నాను. టీ డికాషన్ అనేది మంచి టిప్గా యూజ్ అవుతుంది. మీరు దాన్ని చూస్ చేసుకోండి. డికాషన్ అనేది పెట్టుకొని దాంట్లో మీరు దూదిని డిప్ చేసుకొని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందు ఒక 2-3 మంచి వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇదనమాట టోటల్గా ప్రజెంట్ అయితే వర్క్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఇంటి దగ్గర ఉండదు తక్కువ, ఆఫీస్లో ఉండేది ఎక్కువ. అలాంటిది ఈరోజు మనం ఈ టైంకి అదే 5:30కి
5:30కి టీ తాగుతూ ఇంట్లో కూర్చున్నాం. సో ఇంకా అది నెక్స్ట్ ముందు మంచి వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానో ఏంటో నేను మీకు చెప్తాను. కానీ ఇంట్లో ఉండాలంటే చాలా దీనికి ఉంటుంది, చాలా పనులన్నీ ఉంటాయి. తర్వాత చాలామంది అడుగుతున్నారు, పోనీ కట్టుకోరా, క్లిప్స్ పెట్టుకొని. పోనీ కట్టుకుంటాను, క్లిప్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే నేను చేసుకుంది పర్మనెంట్ కాబట్టి. సో మీరు కూడా ఏమైనా చేసుకోవాలంటే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. నేనైతే హెయిర్ని క్యారీ చేయలేకపోతున్నాను, అంటే చాలా బరువుగా ఉంటుంది హెయిర్ అనమాట. సో అందుకని వచ్చేసి నేను హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటే కాస్త వెయిట్ తగ్గుతుంది, లేదంటే అదంతా కర్లీ హెయిర్. సో ఈ కర్లీ హెయిర్ అనమాట నాకు చాలా బౌన్సీగా అనిపిస్తుంది, చాలా ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని వచ్చేసి నేను పోనీ పెట్టుకున్నాను. చూడండి ఎట్లా అనమాట, ఎట్లయినా నడుస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ పోనీ కూడా మనం పెట్టేసుకోవచ్చు, పోనీ పెట్టుకోవచ్చు, క్లిప్ పెట్టుకోవచ్చు. కానీ దీన్ని మడత పెట్టుకొని అట్లా ఉంచేయడం అనేది కొంతవరకు కరెక్ట్గా. సో ఇదనమాట ఏంటంటే హెయిర్ అయితే చాలా దీనిగా ఉంది. చేయించుకున్న తర్వాత మనకి కెమికల్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఫుడ్లో మంచి డైట్ తీసుకోవాలి. డైట్ అంటే హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ మనం ఖచ్చితంగా అందించాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి షాంపూస్ ఎట్లాగా వాటికి కొంతమంది కెరటిన్ షాంపూస్ వాడతారు, కొంతమంది మైల్డ్ షాంపూస్ వాడతారు. నేను రెండు యూజ్ చేస్తానంటే దానికి కావాల్సిన ప్యాక్స్ కానీ స్ప్రేస్ కానీ ఇస్తున్నాను. కొన్ని స్ప్రే అనేది యూజ్ చేస్తాను అనమాట. అది నేను మీకు ఎవరికైనా కావాల్స్తే కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. హెయిర్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా కంఫర్ట్గా అనిపించింది, అందుకే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. మనకి కాస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది హెయిర్ అనేది కూడాను. దాన్ని కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి ఏకదమ్లో ఉంటుంది అనమాట హెయిర్ కూడాను. ఓకే ఫ్రెండ్స్, మనకు మంచి వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.